సచివాలయం క్యాంటీన్ను మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత సందర్శించారు. క్యాంటీన్లో వంటకాల్ని పరిశీలించారు. ఆ తర్వాత కిచెన్లోకి వెళ్లి స్వయంగా పకోడీలు వేశారు. మహిళా ఉద్యోగులతో కలిసి క్యాంటీన్లోనే భోజనం కూడా తిన్నారు. సచివాలయ క్యాంటీన్ చాలా బాగుందని మంత్రులు కితాబిచ్చారు. ప్రతిపక్ష సభ్యులు కూడా అసెంబ్లీ బాగుందంటున్న విషయాన్ని ప్రస్తావించారు. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ కావాలని ఉద్యోగులు అడిగారని, అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరినట్లు మంత్రి సునీత తెలిపారు. సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వివరించారు. ఉద్యోగస్తులు ఇక్కడ అందరూ కూడా భోజనం చేస్తుంటే చాలా బాగుంది. రోజు కూడా మాకు హోమ్లీ వాతావరణం కల్పించారు. ఇక్కడ చాలా బాగుందని చెప్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ ఇంకా ఏదైనా ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా సీఎం గారి దృష్టికి, అదేవిధంగా కన్సర్న్ నారాయణ గారు కూడా, గౌరవ మంత్రి వర్యులు సిఆర్డీ మినిస్టర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు కూడా ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తున్నాం. భోజనం చేయడానికి ఈరోజు క్యాంటీన్ కూడా మేము వచ్చినాం. క్యాంటీన్కి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఏ విధంగా టేస్టీగా భోజనాలు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ భోజనాలు కూడా ఉన్నాయి. పప్పు, సాంబారు, చక్కెర పొంగలు, ఇంకా అప్పలం, రైసు, పెరుగు, ఇవన్నీ చాలా రకాలు, దాదాపు 12 రకాలకు పైన భోజనంలో కూడా కూరలన్నీ కూడా ఇస్తున్నారు. ఎవరైనా ఇక్కడికి వచ్చి కడపారా భోజనం పెట్టే రాజధాని కూడా ఇక్కడ మనకి దక్కింది. ఉద్యోగస్తులు వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఎంప్లాయీస్కి అందరికీ కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను.